ఎన్టీఆర్ మాటలు వింటుంటేనే ఎక్కడో చిన్న డౌట్ స్టార్ట్ అయింది. హాయ్ గైస్, వార్ 2 మూవీకి ప్రమోషన్ సరిగ్గా చేయడం లేదు, బజ్ తగ్గుతోంది అనుకునే లోపు ఎన్టీఆర్ ఒకే ఒక ఈవెంట్లో ఒకే ఒక స్పీచ్తో వార్ 2 మీద ఉన్న హైప్ ని పెంచేసి అంచనాలని ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. ఈవెంట్ అయిపోయాక ఫ్యాన్స్ చాలా ఖుషీలో ఉన్నారు. కానీ ఎన్టీఆర్ మాటలు వింటుంటేనే ఎక్కడో చిన్న డౌట్ స్టార్ట్ అయింది. ఎప్పుడు తన సినిమా బాగుంటే ఒక కాలర్ ఎత్తి బల్ల గుద్ది మరి చెప్పే ఎన్టీఆర్ ఇప్పుడు వార్ 2 పైన ఎక్స్పెక్టేషన్స్ పెంచడానికో లేదా సినిమా పైన ఉన్న కాన్ఫిడెన్సో తెలియదు కానీ రెండు వైపులా కాలర్ ఎత్తి ఫ్యాన్స్ ని ఎక్సైట్ చేశారు ఎన్టీఆర్. దీనితో హితిక్ రోషన్ కూడా జాయిన్ అవ్వడంతో రెండు కాలర్లు లేచాయి. ఇంత డేర్గా ఉన్నాడు అంటే మూవీలో ఏదో ఉండబోతోంది అని అనుకునే లోపు తన స్పీచ్ ఎండింగ్లో మూవీ చూసి పండగ చేసుకోండి 4 రోజులు మాత్రమే అని నాగవంశీ దయతలిస్తే మళ్ళీ సక్సెస్ మీట్ లో కలుసుకుందామని అన్నారు. ఈ మాటలతో కామన్ ఆడియన్స్ తో పాటు ఫ్యాన్స్ కూడా వార్ 2 పై కన్ఫ్యూజ్ అవుతున్నారు.